కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. కమింగ్ టు యువర్ ప్రొఫెషన్, హాస్పిటల్ గురించి మాట్లాడితే చాలా కార్పొరేట్ ఆసుపత్రుల యొక్క దందా తీవ్ర స్థాయిలో ఉందని విమర్శలు ఒకవైపు వస్తూ ఉంటాయి. కేవలం హాస్పిటల్ అంటే సమాజ సేవ అని చెప్పుకోవడమే తప్ప దాని వెనక ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం అనే ఇంటెన్షన్స్ చాలామందికి ఉన్నాయి కదా. దీన్ని సమాజ సేవ అంటారా? అలానే ఫ్రీ సర్వీస్ చేయట్లేదు కదా అనే వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? చూడు తల్లి, మీకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, సేవ వాళ్ళు చెయ్యాలా వద్దా ఫస్ట్. సో మనం రెండు పక్కల మాట్లాడాలి, ఒక కాయిన్కి ఒక పక్కే మాట్లాడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆర్ నాట్ రీచింగ్ అప్ టు ద మార్క్ ఆఫ్ అ కామన్ మ్యాన్ అండ్ అ పువర్ మ్యాన్. సో అక్కడ ముందు వాళ్ళే కనుక ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే అసలు మీకు ఇన్ని ప్రైవేట్ హాస్పిటల్ ఫస్ట్ పుట్టుకొని రావు, పుట్టగొడుగుల్లాగా. అది ఒక బాధ, సమాజం పడుతున్న పెద్ద బాధ, స్కూళ్ళు కానీ హాస్పిటళ్ళు కానీ. సరే, ఇంకొకటి ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్స్. ఇప్పుడు సంపాదించచ్చమ్మా, ఎవరైనా సంపాదించవచ్చు, కానీ ఎంతవరకు మానవత్వాన్ని కూడా దాటేసి చాలా మనసుకే ఇబ్బంది పడేంత నిజంగా సంపాదించడం ఎంతవరకు మనకు మనం ఇచ్చుకునే జవాబు అనేది ఆయా హాస్పిటల్ వాళ్ళు ప్రశ్నించుకోవాలి వాళ్ళని వాళ్ళు. మీరు ఈ రోజుకి కూడా, ఎందుకంటే చాలామంది అనొచ్చు, ఏంటి ఈవిడ చెప్తోంది ఇవన్నీ కోవిడ్లో అన్నీ వచ్చాయి వీళ్ళ మీద అని. వేయడానికి ఏముంది తల్లి? ఎగ్జాక్ట్లీ, నేను వచ్చేస్తాను. నా స్ట్రైట్ క్వశ్చన్ అదే. కోవిడ్ టైంలో విరించి హాస్పిటల్స్ పైన వచ్చిన అలిగేషన్స్ కావచ్చు, వచ్చిన వైరల్ వీడియోస్ చాలా తీవ్ర స్థాయిలో ఆలోచింపజేశాయి. అఫ్కోర్స్ ఆ తర్వాత జరిగిన పరిణామాలు ట్రీట్మెంట్ వైజ్గా బాగా జరుగుతోంది, ఎలాంటి ఇష్యూస్ లేవు, హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళకి మంచి వైద్యం ఇస్తున్నారు అనేది పేరైతే ఉంది. బట్ ఈ కాన్ఫ్లిక్ట్ని ఎలా చూడాలంటారు? ఒకవైపు సమాజ సేవ అంటారు, మరోవైపు దోచుకుంటున్నారు కదా. ఇప్పుడు మీరే అన్నారా, హాస్పిటల్లో బాగా విరించి హాస్పిటల్లో బాగా చూస్తారనే పేరు కూడా ఉంది అని మీరే అంటున్నారా అనట్లేదా? అలా అన్నవాళ్ళు ఎవరైనా ముందుకొచ్చి వాయిస్ ఇచ్చారా అమ్మ వీళ్ళు బాగా పనిచేస్తున్నారని? ఇవ్వలేదు కదా. అదే సమాజం తల్లి, అదే సమాజం. సీతమ్మ వారికే తప్పలేదు తల్లి ఒక నింద తీసుకోవడము, అది సమాజం. సమాజానికి ఏం చేసినా కూడా అవి తీసుకొని వాళ్ళు వెళ్ళి శాంతంగా ఉండిపోతారు, కానీ నీలాప నిందలు వేసేవాళ్ళు మాత్రం ఎప్పుడు అలా రెడీగా ఉంటారు. వాళ్ళ పనే అది, వెయ్యనివ్వండి. ఎందుకంటే మీకు ఫస్ట్ టైం ఎప్పుడైతే కోవిడ్ పర్మిషన్ తీసేశారో మీకు తెలియాల్సిన ఒక విషయం ఉంది. ఆగస్టు 3కి రావాల్సిన నోటీస్ అని స్టాంప్ పెట్టుకొని వాళ్ళు దానికి 2 రోజులు 48 అవర్స్ ముందు వాళ్ళు మాకు ఒక నోటీస్ పంపించాలి. ఏమని? యూ రిప్లై అవర్ నోటీస్ అని. అది వాళ్ళు ఆ డేట్ మీద పంపించకుండా 48 అవర్స్ తర్వాత యూ హ్యావ్ టు, ఇఫ్ వీఆర్ నాట్ సెండింగ్ ఎ రిప్లై, అప్పుడు వాళ్ళు మా పర్మిషన్ తీసేయాలి. వాళ్ళు పేపర్ మీద డేట్లతో సహా గల్లంతు చేసేశారు, గవర్నమెంట్ నుంచి వచ్చినది. మేము ఎవరికి చెప్పలేదే, వీ హ్యావ్ ప్రూఫ్. నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకలా? కంచె చేను మేస్తే ఏం చేస్తావు? ఏం చేస్తావు తల్లి? నువ్వు బయట నుంచి వచ్చే ఒక మృగం తింటుంటే కంచె నిన్ను కాపాడుతుంది. ఆ కంచె చేను మేస్తే ఏం చేయగలం? ఎవరికెళ్ళి చెప్పుకుంటావు బాధ? రెండోసారి సో అప్పుడున్న ప్రభుత్వం అబ్సల్యూట్లీ. రెండోసారి అమ్మాయి శశి అనే అమ్మాయికి షీ హ్యాడ్ సమ్ ఇష్యూ. అది నిజాలు ఏమీ వైనం తెలుసుకోకుండా మీరు ఉన్న పళాన కోవిడ్ పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. ఎక్కడుంది తెలియదు. అంటే యూ డోంట్ హియర్ ఆన్ ద అదర్ సైడ్. ఏం జరిగిందో మీరు మనుషులను పంపించి వాకప్ చేసి హాస్పిటల్లో అప్పటికి సుమారు 150 పేషెంట్స్ ఉన్నారు. మాకు మెడిసిన్ ప్రొక్యూర్మెంట్ ఆపేశారు. చాలా కష్టపడ్డాం మేము. మాకు మిగతా చాలా సరఫరాని, మాకు ఏంటి మన ఆక్సిజన్ సప్లై స్ట్రగుల్ అయ్యాం మేము. అదా న్యాయం అంటే? అదా ధర్మం అంటే? దిస్ ఇస్ హౌ యూ ట్రీట్? బికాస్ ఆన్ ఎ వర్డ్ ఆఫ్ ఎ లేడీ. ఆవిడ స్థితి ఏంటి? నేను ఆవిడ ఈ రోజు దాకా ఏ రోజు ఎక్కడ చర్చించలేదు. దట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. షీఈస్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఆవిడ ఏదన్నా మాట్లాడనివ్వండి. ప్రభుత్వంగా మీ బాధ్యత ఏంటి? మా పర్మిషన్ తీసేయడమా? నిజాలని మీరు ఒక ఆడిట్ వేసి కనుక్కోవడమా? సరే, ఆవిడ ఒక పక్కన ఏం చెప్పిందమ్మా టీవీ ఆవిడ సొంత దాంట్లో,
వీళ్ళు మా దగ్గర డబ్బులు దోచుకోలేదు బాబు. అసలు మాకు అర్థం కాదంటే వీళ్ళు మా బ్రదర్ పోయిన తర్వాత మాకు అసలు ఇంకా ఉల్టా డబ్బులు ఇచ్చారు వీళ్ళు. నాకు ఇది అర్థం కావట్లేదు, ఇంత తక్కువ బిల్ ఎందుకు అయ్యిందో అని ఆ అమ్మాయి ఒక రిలీజ్ చేసింది. మీకు తెలుసా? అంటే తర్వాత చేసింది, మొదటిసారి ఏదైనా ఉండని తల్లి రిలీజ్ చేసిందా లేదా? ఎగ్జాక్ట్లీ. నన్ను ఎందుకు టీవీ9 వీళ్ళు 20 లక్షలు తీసుకున్నారు, 20 లక్షలు తీసుకున్నారు, నన్ను ఎందుకు అయ్యా మీరు బద్నాం చేస్తారని రిలీజ్ చేసిందా లేదా? ఆ డేట్ చూడండి మీరు. దాని తర్వాత మళ్ళీ అన్ని టీవీలు, ఎన్టీవీ, సాక్షి, వీళ్ళందరూ టీవీలలో మీరు చూడండి 20 లక్షలు తీసుకున్నారు, 20 లక్షలు తీసుకున్నారు. ఎక్కడో ప్రాబ్లం జరిగితే కూడా విరించి హాస్పిటల్ వేసేవారు. ఏంటమ్మా ధర్మం ఏంటి? ఏంటా న్యాయం? దీనికి నేను పోరాడాలా బయటకు వచ్చి? ఇది పేషెంట్లను చూసుకోవడం మానేసి మీ ఇష్టం వేసేసారు అందరూ కలిసి, అడిగేవాడు లేక. ఎందుకు? న్యాయాన్ని ఇవ్వాల్సిన ప్రభుత్వమే అన్యాయపరంగా వెళుతున్న దానికి నేనేం చేయగలను? ఆ రోజు ఇవన్నీ మానేసి కోట్ల చుట్టూ తిరగనా నేను? దేనికోసం చేసిందంటారు? ఏమో నాకేం తెలుసమ్మా, లోగుట్టు పెరుమాళ్ళకెరుగా. వాళ్ళ ఆలోచన మిగతా కార్పొరేట్ ఆసుపత్రులని కాపాడడం కోసమే విరించిపై ఇలాంటి స్టన్స్ జరిగాయి అనుకుంటున్నారా? తల్లి, నేను ఏమనుకున్నా, నేనేం అనుకోకపోయినా ఆ రోజు నేను విరించిని వీటిలన్నిటి నుంచి కాపాడుకోలేకపోయాను. ఎందుకు? మేము ఏ రాజకీయ పార్టీతోనూ కలిసి లేము, ఏ ప్రభుత్వం నుంచి ఏ విరాళాలు మేము తీసుకోలేదు, ఎవరితో మేము కుమ్మక్కులు కాలేదు, ఏమీ తెలియదు మాకు. వీ హ్యావ్ అన్ హాస్పిటల్, వీ బీన్ డూయింగ్ సర్వీసెస్. ఈరోజు ఎందుకు తల్లి, మా దగ్గర వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంఆర్ఐ ఉంది. మీకు చాత అయితే మీరు వెళ్ళి కనుక్కోరాపోండి. హాస్పిటల్ పెట్టిన 7-8 ఏళ్లలో మేము ఎన్ని ఎంఆర్ఐలు చేసాం చూసుకురాపోండి మీరు. ఈ రోజుకి మా ఏ డాక్టర్కి కూడా మేము వీ హ్యావ్ నో టార్గెట్స్. మీరు ఇన్ని ఎంఆర్ఐలు చేయాలి, ఇన్ని ఎక్స్రేలు చేయాలి, మీరు ఇంత డయాగ్నోస్టిక్లు చేయాలి, లేదా మా దగ్గర వాకిన్ అయిన ఎంతో మంది పేషెంట్స్కి ఈ రోజుకి ఏ డయాగ్నోస్టిక్స్ రాయకుండా మీకేం కాలేదయ్యా, మీకు ఇంతే చిన్న మెడిసిన్ ఈజ్ గుడ్ ఇనఫ్ అని పంపించిన ఉన్నాయి. సర్జరీలు ఇంకెవరో హాస్పిటల్ సజెస్ట్ చేస్తే కూడా సర్జరీ మీకు అవసరం లేదని పంపించిన కేసెస్ ఉన్నాయి మా దగ్గర. ఏంటి? మేము డబ్బులు ఖర్చు పెట్టి హోర్డింగ్లు పెట్టలే, డబ్బులు ఖర్చు పెట్టి మేము మీడియాలో వేసుకోలేదు, డబ్బులు ఖర్చు పెట్టి మేము ఇంటర్వ్యూలు చేసుకోలేదు. దట్ ఈస్ ఇట్ రైట్? మీరు వెయ్యండి అమ్మా, వరుస హోర్డింగ్స్ వేయండి. ఎంత ఖర్చో మీకు తెలీదా? ఎక్కడి నుంచి తీయాలి నేను డబ్బు? అఫ్ కోర్స్ మళ్ళీ పేషెంట్స్ నుంచే. ఆబ్వియస్లీ మేమేం చేయలేదు. అది అనడానికి ఏముంది తల్లి, ఒక మాట. బట్ బాధ వేయలేదండి, ఎందుకంటే పేషెంట్లని కన్నబిడ్డల్లా చూసుకుంటూ మీరు చేసే పూజల యొక్క కుంకుమ కానీ విభూదులు కానీ ఐసీయూలో ఉన్న వాళ్ళకి పెడతానని చెప్తూ ఉంటారు. మీరు అనిపించలేదా అప్పుడు? అంటే నేను ఎవరికి బాహ్య ప్రకటనంగా పాజిటివ్ కంటే నెగిటివ్ ఒక 1 అవర్లో ప్రజల్లోకి ఇంత వేగంగా వెళ్ళిపోయింది ఏంటి, మనం ఇంత చేస్తున్నా కూడా? అంటే రామాయణం కాలం నుంచి ఈ రోజు వరకు ప్రజలు పెద్దగా మారలేదని అర్థం ఏం తల్లి? ఆ రోజు ప్రజలు మారలేదు. ఆ రోజు ఒక మాట పట్టుకొని నమ్మేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. ఈరోజు మాట పట్టుకొని ముందుకు వెళ్ళిపోయారమ్మా. ఆ రోజు మారలేదు, ఈరోజు మారలేదు. మారాలనేది నా కోరిక. మారాలి. మేము తప్ప మేము ఒప్ప అనేది ప్రశ్నించాలి వాళ్ళు. ఇప్పుడు మా దగ్గర ట్రీట్మెంట్ చేసుకొని వెళ్ళిన ఎంతో మంది ఉన్నారు. ఎంతో మందికి మేము లక్షల రూపాయలు వాళ్ళు కట్టలేని పరిస్థితిలో వాళ్ళని వదిలేసాం మేము. ఎంతో మంది ఒకవేళ చనిపోయిన కోవిడ్ టైంలో చనిపోయినప్పుడు ₹1 తీసుకోకుండా ముందు వాళ్ళ ఇంటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని డెడ్ బాడీస్ ఇచ్చి పంపించేసాం. వీఆర్ ద ఓన్లీ హాస్పిటల్ వీ నెవర్ కెప్ట్ ఏ బాడీ బియాండ్ 10 minutes యాజ్ పర్ GHMC రూల్స్. పంపించేసాం వాళ్ళని. మా దగ్గర ట్రీట్మెంట్ చేసుకున్న ఎంతో మందికి తెలుసు మేము ఎలా ట్రీట్ చేశామో. వాళ్ళందరికీ నా ముఖం తెలిస్తే వాళ్ళందరికీ తెలుసు నేను ఎలా వాళ్ళతో ట్రీట్ చేశాను. కానీ వాళ్ళందరూ మాకెందుకు అనుకుని కూర్చునే వాళ్ళే కదా తల్లి. నాకు అది కూడా ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే ద వరల్డ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్. వాళ్ళు నాకు వచ్చి నిలబడాలని నేను ఆ రోజు వాళ్ళకి సేవ చేయలేదు. వాళ్ళు ఒక పేషెంట్గా వచ్చారు, తద్వారా మేము చేయాల్సిన సేవ వాళ్ళకు చేశాం. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు మా తరపున వచ్చి మాట్లాడడం. ఇట్స్ ఓకే. అలా అని మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ బాధ్యత కాదు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం. కానీ ఒకటి నాకు ఏమర్థమైంది అని అంటే, మంచి చేసే వాళ్ళ వెనక ఎప్పుడు ఒక వెన్నుపోటు పొడిచి కత్తి పట్టుకోవడానికి రెడీగా ఎవరో ఒకళ్ళు ఉంటారని మాత్రం
మీరు అన్నారు కదా ఇంత మెత్తగా సున్నితంగా ఉన్నారు కదమ్మా, మీరు మరి ఎలా చేయగలుగుతారు అంటే ఆ ఘట్టాలు, ఆ సన్నివేశాలు, ఆ పీరియడ్ నాకు నేర్పించింది తల్లి. దట్ యూ షుడ్ బికమ్ స్ట్రాంగ్ ఇనఫ్, ఓకే. యూ షుడ్ బికమ్ స్ట్రాంగ్ ఇనఫ్ అని నేర్పించింది.